311 జీవో ఎత్తివేత వెనుక ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 311 జీవో పరిధిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు భూములు కొన్నారన్నారు. భూముల కొనుగోలు చేశాక జీవో ఎత్తివేశారని విమర్శించారు. 311 జీవో ఎత్తివేతపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్తామని స్పష్టం చేశారు. 2019 జనవరి తర్వాత 311 జీవో పరిధిలో భూముల క్రయ విక్రయాల వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ ను ముంబైకి చెందిన ఐఆర్బీ సంస్థకు అమ్మారని, ఓఆర్ఆర్ ను అనర్హంగా ప్రైవేట్ కంపెనీకి అప్పగించారని ఆరోపించారు. టెండర్ నియమ నిబంధనల ప్రకారము టెండర్ ఎవరైతే సాధిస్తారో హెచ్ఎండిఏకు మధ్యలో ఒప్పందం కింద లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల లోపల టెండర్ కట్టబెట్టిన సంస్థ 10% నిధులను హెచ్ఎండిఏకు చెల్లించాలి. ఆ తర్వాత 90 రోజుల్లో మిగతా 90% నిధులను చెల్లించాలి. అంటే లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లోగా 10% నిధులను చెల్లించాలి. ఈ నిబంధన ప్రకారము 7,388 కోట్ల రూపాయల టెండర్ సాధించిన ఐఆర్బీ డెవలపర్స్ అనే సంస్థ 738 కోట్ల రూపాయలు 30 రోజుల్లోగా చెల్లించాలి. హెచ్ఎండిఏ ఈ సంస్థకు ఏప్రిల్ 27 నాడు 2023 లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. ఊర్లో దాదాపుగా 400 ఎకరాల భూమి 4,000 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో విలువ పలికింది. ఈరోజు దాదాపుగా ఒక 10,000 కోట్ల రూపాయల భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు సంతకాలు పెట్టి అప్పచెప్పేసింది. అంటే కేటీఆర్ చెప్పిన సంస్థకు ఒక 10,000 కోట్ల రూపాయల భూమిని తెల్లాపూర్లో నిబంధనలకు విరుద్ధంగా సంతకం పెట్టిండు. దాంతో బిఎల్ఎన్ రెడ్డికి కేటీఆర్ గారి బంధం ఫెవికాల్ బంధం లాగా బలపడి ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్డును కొల్లగొట్టే దారి దోపిడీ దొంగతనానికి ఎప్పుడో 10 ఏళ్ల కింద రిటైర్ అయిపోయిన బిఎల్ఎన్ రెడ్డిని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్కు ఎండీగా తీసుకొచ్చారు. ఇంతకంటే ముందు అక్కడ సంతోష్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే. సంతోష్ అనే ఐఏఎస్ ఆఫీసర్ను హడావిడిగా బదిలీ చేశారు. ఎక్కడికి? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఈ పరీక్షలు నిర్వహించడానికి ఒక మంచి అధికారి ఉండాలి అని మేము పెట్టినామని చెప్పారు. ఆ మంచి అధికారి ఔటర్ రింగ్ రోడ్ హెచ్జిసిఎల్ ఎండీగా పనికిరాలేదా? పదే కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు, కేసీఆర్ గారు అవినీతి తేలుస్తాం, తాట తీస్తామని చెప్తున్నారు. ఇంత దారి దోపిడీ జరుగుతుంటే ఎందుకు బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు దీని మీద కేంద్ర హోంశాఖ మంత్రికి విచారణ చేయమని వీళ్ళు ఎందుకు ఉత్తరం రాస్తలేరు? వీళ్ళ మధ్యలో ఉన్న అవగాహన ఏందని నేను అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టిరు. 2 లక్షల కోట్ల పైన విలువైన ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టింది అన్నాడు. ఇంత స్పష్టంగా కేంద్ర మంత్రి మాట్లాడిన తర్వాత ఆ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడానికి ఉన్న ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా. బండి సంజయ్ ఇంతవరకు ఔటర్ రింగ్ రోడ్డు మీద మాట్లాడతలేడు. ఎందుకు బండి సంజయ్ గారు ఔటర్ రింగ్ రోడ్ అవినీతిని ప్రశ్నిస్తూ భారతీయ జనతా పార్టీ నుంచి కార్యాచరణ ఎందుకు ప్రకటిస్తలేడు? అంటే దీని వెనకాల ఏమి జరుగుతుంది, ఎవరెవరు ఉన్నారు, అసలు ఏమైతుంది రాష్ట్రంలో అనేది మీడియా మిత్రులు కూడా ఆలోచించేయాలి. అందుకే ఈ ఔటర్ రింగ్ రోడ్ దోపిడీని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. ఇటు ప్రజాక్షేత్రంలో, అటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజ్యాంగబద్ధ సంస్థలకు ఫిర్యాదులు చేయడంలో, అదేవిధంగా ప్రధానమంత్రి, హోంమంత్రి కూడా ఈ సమాచార హక్కు చట్టం కింద పేపర్లు తీసుకొని పూర్తి స్థాయిలో ఫిర్యాదులు చేస్తాము. ఇవాళ మొదట 1,00,000 కోట్ల ఆస్తి ఐఆర్బీకి పోయింది. ఐఆర్బీ నుంచి సింగపూర్ సంస్థకు పోయింది. సింగపూర్ నుంచి దాని వెనకాల ఉండే సెల్ కంపెనీలకు పోతే ఆ తర్వాత రాజులకు, యువరాజులకు పోతుంది. ఇది దీని వెనకాల ఉన్న ప్రాసెస్. ఈ ప్రాసెస్ని అంతా కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది, మీ మీద ఉన్నది. తక్షణమే దీన్ని రద్దు చేయాల్సిందిగా మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే మీరు అర్థం చేసుకుంటలేరు. టెండర్ నిబంధనల ప్రకారం లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చినాక 30 రోజుల్లో 10% కట్టాలి. ఏప్రిల్ 27 నాడు లెటర్ ఇచ్చిండు.
మే 26కు 30 రోజులు పూర్తి అవుతుంది. ఈ లోపలనే అతను ఒక లేఖ పెట్టుకుని, ఇప్పుడు నేను పైసలు కట్టలేను, నా దగ్గర 10% కట్టడానికి నిధులు లేవు, నాకు కొంత సమయం ఇవ్వమన్నాడు. ఆ సంస్థ దగ్గర 10% నిధులు చెల్లించడానికి నిధులు లేని సంస్థకు టెండర్ ఇవ్వాల్సినంత గత్యంతరం లేని పరిస్థితి ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నా. ఒక్క సంవత్సరంలోనే రోజుకు 2 కోట్ల ఆదాయం ఉంది. 360 రోజులకు 730 కోట్లు వస్తాయి. ఇప్పటికిప్పుడు ఎవరికి టెండర్ ఇచ్చినా నీకు ఆ డబ్బులు వస్తే సంవత్సరానికి ఇస్తే. అది అత్యంత కీలకమైన నగరము. భద్రతా విషయంలో దేశ డిఫెన్స్ కు సంబంధించిన అన్ని సంస్థలు ఇక్కడనే ఉన్నాయి, పరిశోధనలు ఇక్కడనే ఉన్నాయి. ఇలా డిఫెన్స్ ఫ్యాక్టరీల నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడనే ఉంది. ఇవాళ ఈ దేశంలో నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం ఐఆర్బి పోయి ఐఆర్బి నుంచి ఇతర దేశాల సంస్థలకు వెళ్ళిపోయిన తర్వాత ఆ సంస్థలు ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తుల రూపంలో వాళ్ళ ఏజెంట్స్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు అనుకో, నీ దగ్గర కంట్రోల్ ఉందా? ఇవాళ చైనా ఏ రకంగా శ్రీలంకను ఆక్రమించుకున్నది, ఏ రకంగా పాకిస్తాన్ ఆక్రమించుకొని, ఏ రకంగా భారతదేశం లోపలికి 2000 స్క్వేర్ మీటర్ల భూమిని ఆక్రమించుకొని లోపలికి వచ్చింది. రేపు ఈ ఔటర్ రింగ్ రోడ్ కంపెనీ సింగపూర్ కంపెనీ నుంచి, సింగపూర్ వెనకాల చైనా కంపెనీలు, ఇప్పుడు సింగపూర్ సంస్థ పెట్టింది పెట్టుబడి, లాభం వస్తే వాడు కూడా అమ్ముకుంటాడు.